రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులైజ్ చేయాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ ఓయూలో 5 రోజులుగా కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. రాష్ట్ర సర్కార్ వెంటనే స్పందించి 1400 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు కాంట్రాక్ట్ అధ్యాపకులు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేయడం నుంచి కొత్తలను నియమిస్తే ఫ్యాకల్టీ డెవలప్ కాదు, బోధన పద్ధతి లోపల నైపుణ్యం రాదు. విద్యార్థులకు విశేష అనుభవం కూడా చెప్తున్నారు. వీరి ద్వారా నాణ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానంతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళు 1200 మంది ఉన్నారు. పోస్టులు 22,200కు పైగా పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు క్రియేట్ చేయాలి. మొత్తం మీరందరినీ ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.